సో గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్న మనం కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈథీన్ యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ రెండు, అవి ఎక్లిప్స్డ్, స్టాగర్డ్. వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 12 కిలో జౌల్స్ అని నిన్నటి క్లాసులో మనం తెలుసుకున్నాం. అందులో స్టాగర్డ్ మోర్ స్టేబుల్, ఎక్లిప్స్డ్ అన్స్టేబుల్ అని తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాసులో ఈ ఆల్కేన్లలో భాగంగానే ఈథేన్ తర్వాత వచ్చేటువంటి, అంటే ఒక కార్బన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రోపేన్ యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. సో ప్రోపేన్ మనకు 3 కార్బన్లు, CH3, CH2, CH3. ఇందులో మనం ఏదైనా సరే ఈ 2 కార్బన్లని తీసుకున్నట్లయితే ఇక్కడ H స్థానంలో ఒక CH3 ఉంటుంది, అంతే. ఇప్పుడు ఈ 2 కార్బన్లు మనం ఈథేన్ అనుకున్నట్లయితే CH3, ఒక హైడ్రోజన్ స్థానంలో ఒక మిథైల్ గ్రూప్ వచ్చింది. కాబట్టి ఈథేన్లో ఏ విధంగా అయితే మనం న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా రాశామో అదే విధంగా ప్రోపేన్ కూడా రాసినట్లయితే చూడండి, దెర్ ఆర్ 2 ఈక్వివాలెంట్ C' బాండ్స్. ఓకే, నువ్వు ఈ రెండన్నా తీసుకో లేదా ఈ రెండన్నా తీసుకో, ఈ 2 తీసుకున్నా ఈక్వివాలెంట్ బాండ్ అయిపోతాయి, ఈ 2 తీసుకున్నా ఈక్వివాలెంట్ బాండ్ అవుతాయి. ఓకే, సో దెర్ ఆర్ 2 ఈక్వివాలెంట్ C' బాండ్స్. అర్థమైందా? ద కన్ఫర్మేషనల్ ఫ్యూచర్ ఆర్ ద సేమ్ ఫర్ ద 2 C' బాండ్స్. ఈ రెండిటికి 2 C' బాండ్స్కి కన్ఫర్మేషన్ కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సెకండ్ కార్బన్లు తీసుకున్నా లేదా సెకండ్ థర్డ్ కార్బన్లు తీసుకున్నా మనకు వచ్చేటువంటి కన్ఫర్మేషన్ ఏంటంటే అంటే సేమ్ అంటున్నాడు. చూడండి, కన్సిడర్ యాజ్ ఈథేన్ విత్ 1 హైడ్రోజన్ రీప్లేస్డ్ బై CH3. కాబట్టి ఈథేన్లో మనకు మొత్తం 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 6 హైడ్రోజన్లో ఏదో ఒక కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ను తీసేసి దాని ప్లేస్లో మిథైల్ గ్రూప్ పెడితే చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కన్ఫర్మేషన్స్ రాసేటప్పుడు చూడండి, ఇది కార్బన్ అనుకున్నట్లయితే CH3, ఓకే, CH3 గ్రూప్. ఇది సెకండ్ కార్బన్ అనుకున్నట్లయితే CH2. ఇక థర్డ్ కార్బన్ CH3 కదా, అది ఇటువైపు ఒక H, ఇటువైపు ఒక H, ఇటువైపు ఒక H. మళ్ళీ చూడండి, CH3, ఓకే, ఫస్ట్ కార్బన్. రెండవ కార్బన్ CH2, ఇది CH2. మూడవ కార్బన్ CH3 కాబట్టి బ్యాక్ సైడ్ ఉంటుంది CH3. ఇది స్టాగర్డ్. దీన్ని ఏమంటాం మనం? స్టాగర్డ్. ఇది చాలా చాలా స్టేబుల్. ఎందుకు స్టేబుల్? సేమ్ నిన్న ఈథేన్లో కదా మనం ఏ విధంగా అయితే డిస్కషన్ చేశామో, ఇక్కడ ఏంటంటే ఈథేన్ గినకైతే ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, అవునా? అది స్టాగర్డ్ అన్నాం. ఇప్పుడు ఈథేన్ ప్లేస్లో CH3 గ్రూప్ ఉంది కాబట్టి ఈ CH3 గ్రూప్కి ఈ హైడ్రోజన్ అనేది పర్ఫెక్ట్లీ 180 డిగ్రీస్లో ఉంది. చూసారా ఎంత ఉంది? 180 డిగ్రీస్. మరి 180 డిగ్రీస్ అన్నప్పుడు ఏంటంటే ఫార్ అవే, చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి ఇందులో టార్షనల్ స్ట్రెయిన్ కానీ స్టీరిక్ క్రౌడింగ్ కానీ ఉండదు. సో టార్షనల్ స్ట్రెయిన్ ఈథేన్లో మనం 12 కిలో జౌల్స్ అనుకుంటే ఇక్కడ కూడా 12 కిలో జౌల్సే ఉంటాయి, హైడ్రోజన్. కానీ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఒక స్టీరిక్ క్రౌడింగ్ అనేది 1.8 ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, 12 ప్లస్ 1.8 ఎంత వస్తుంది? 13.8. 13.8నే ఇక్కడ అరౌండ్ 14 కిలో జౌల్స్ అని తీసుకున్నాడు. 14 కిలో జౌల్స్ అని
తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంట్రా అంటే టార్షనల్ స్ట్రెయిన్ స్టీరిక్ క్రౌడింగ్ వల్ల మనకు ప్రోపేన్లో మనకి 1.8 ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. దేంతో పోలిస్తే ఈథేన్తో. ఈథేన్లో ఎంత అన్నాం మనం 12. మరి ప్రోపేన్కి వచ్చేసరికి ఎంత అయింది 14. అంటే 13.8ని మనం అప్రాక్సిమేట్లీగా 14 రామారామి వేసుకోవచ్చు. 13.8 అంటే కరెక్ట్. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది. జీరో డైహైడ్రల్ యాంగిల్. దీన్ని ఏమంటాం మనం ఎక్లిప్స్డ్. అన్నప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ CH3H. అదే ఈథేన్లో అయితే 2 హెచ్లు ఉంటాయి కాబట్టి ఎక్లిప్స్డ్ అన్నాం. మనం హైడ్రోజన్ మధ్యనే రిపల్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ మిథైల్ గ్రూప్ కొత్తది వచ్చింది కాబట్టి మరి ఇది బల్క్ గ్రూప్ కదా, మరి రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి మిథైల్ గ్రూప్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్కి హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్కి ఎలక్ట్రాన్ అన్నప్పుడు నెగటివ్ ఛార్జ్ కాబట్టి రిపల్షన్ వల్ల మనకు ఎంత వస్తుందిరా అంటే ఒక 1.8 స్టీరిక్ హిండరెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇక్కడ 12 + 1.8 13.8 కిలో జౌల్స్ ఎనర్జీ అనేది ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీగా చెప్తాము. అదే ప్రోపేన్ యొక్క ఎక్లిప్స్డ్ ఫామ్. కాబట్టి ఈథేన్లో ఏ విధంగా అయితే ఎక్లిప్స్డ్ స్టాగర్డ్ ఉన్నాయో అదే విధంగా ప్రోపేన్లో కూడా ఎక్లిప్స్డ్ స్టాగర్డ్ అనేటువంటి 2 కన్ఫార్మర్ ఐసోమర్స్ అనేటివి ఉన్నాయి. ఈ రెండింటిని మనం కన్ఫార్మర్స్ అంటాం. అదే ఎక్లిప్స్డ్ స్టాగర్డ్. మరి ఈ ప్రోపేన్లో ఉన్నటువంటి 2 కన్ఫార్మర్ల యొక్క పొటెన్షియల్ బ్యారియర్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ ద పొటెన్షియల్ బ్యారియర్ ఇన్ ద ప్రోపేన్. సో ప్రోపేన్లో మనకేంట్రా అంటే చూడండి, ఎక్లిప్స్డ్ అన్నాం. ఇది ఎక్లిప్స్డ్ ఎందుకంటే మిథైల్ గ్రూప్కి హైడ్రోజన్ ఆటమ్కి మధ్య డైహైడ్రల్ యాంగిల్ 0. మరి 0 డైహైడ్రల్ యాంగిల్ కాబట్టి ఇక్కడ రిపల్షన్స్ ఎక్కువ కాబట్టి మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ. ఎంత 13.8 ఈజ్ నథింగ్ బట్ అరౌండ్ 14. ఓకే, ఇక రెండవది స్టాగర్డ్. ఈ స్టాగర్డ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ అంటే హైడ్రోజన్ మధ్యన 60 ఉంటుంది. ఈ మిథైల్కి హైడ్రోజన్కి మధ్య ఏంట్రా అంటే బాండ్ యాంగిల్ 180. కాబట్టి హైడ్రోజన్ మిథైల్ అడుగుతున్నాడా అంటే ఇక్కడ ప్రోపేన్లో ఏంటంటే మిథైల్ హైడ్రోజన్, ఈ మిథైల్ హైడ్రోజన్ ఒకటే ఉంది, ఈ మిథైల్ హైడ్రోజన్ ఒకటే ఉంది. అంటే ఫస్ట్ కార్బన్లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్కి లాస్ట్ కార్బన్లో ఉన్నటువంటి ఆ మిథైల్ గ్రూప్కి మధ్య ఏంట్రా అంటే 180 degrees ఉన్నప్పుడు ఈ విధంగా మనం కన్సిడర్ చేసినప్పుడు దాన్ని స్టాగర్డ్ అంటున్నాం. మరి స్టాగర్డ్ అనేది చాలా స్టేబుల్ అంటున్నాం. మరి స్టేబుల్ అన్నప్పుడు 60 degrees దగ్గర వస్తుంది కాబట్టి మరి దీని పొటెన్షియల్ విలువ ఏంటరా అంటే 0. కాబట్టి మళ్ళీ ఒక 60 degrees రొటేట్ చేస్తే మళ్ళీ ఎక్లిప్స్డ్ వస్తుంది, మళ్ళీ 60 degrees చేస్తే మళ్ళీ స్టాగర్డ్ వస్తుంది. కాబట్టి ప్రోపేన్లో ఉన్నటువంటి స్టాగర్డ్ ఎవ్రీ 60 degreesకి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి 60 degrees దగ్గర మనం ఏంటంటే స్టాగర్డ్గా దీన్ని కన్సిడర్ చేసినట్లయితే దీని పొటెన్షియల్ ఎనర్జీ 0. స్టాగర్డ్కి పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ, ఎక్లిప్స్డ్కి పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ. నౌ comparison between ethane eclipse, propane eclipse. మరి ఈథేన్ ఎక్లిప్స్డ్కి ప్రోపేన్ ఎక్లిప్స్డ్కి తేడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈథేన్లో 2 హైడ్రోజన్లే, చూసారా, 2 హైడ్రోజన్లు కాబట్టి హైడ్రోజన్ అనేది ఒకే ఒక ఎలక్ట్రాన్ కాబట్టి
ఆ ఎలక్ట్రాన్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్ అనేది ఏంటంటే నెగటివ్ రిపల్షన్ కొంచెం తక్కువనే అనుకోవచ్చు. దేంతో? ప్రోపేన్తో పోల్చినప్పుడు. ఇక్కడ చూడండి, ఈ ప్రోపేన్లో ఏంట్రా అంటే హైడ్రోజన్కి మిథైల్కి. మరి మిథైల్ గ్రూప్ అన్నప్పుడు బల్క్ గ్రూప్ కదా, అంటే పెద్ద గ్రూప్ కదా. మరి పెద్ద గ్రూప్ అంటే అందులో ఎలక్ట్రాన్ సంఖ్య ఎక్కువ కదా. మరి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ అన్నప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది కూడా ఎక్కువే కదా. మరి నెగిటివ్ రిపల్షన్ అనేది ఈథేన్తో పోలిస్తే ఇక్కడ ఎక్కువ. కాబట్టి ఇందులో ఈ హైడ్రోజన్ మధ్య స్టార్షనల్ స్ట్రెయిన్ అనేది 0 అనుకున్నట్లయితే ఇక్కడ స్టార్షనల్ స్ట్రెయిన్ అనేది 1.8 కిలోజౌల్స్. స్టీరిక్ హిండరెన్స్ అనేది 1.8 కిలోజౌల్స్. నెక్స్ట్ ఇలానే టార్షనల్ స్ట్రెయిన్ అనేది 12 కిలోజౌల్స్. మొత్తం కలిపితే 13.8 కిలోజౌల్స్ వస్తుంది. కాబట్టి ప్రోపేన్లో పొటెన్షియల్ ఎనర్జీ 13.8, ఈథేన్లో పొటెన్షియల్ ఎనర్జీ 12 కిలోజౌల్స్. దేనికి? ఎక్లిప్స్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ ఎక్లిప్స్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈథేన్ ఎక్లిప్స్డ్ పొటెన్షియల్ ఎనర్జీ 12 కిలోజౌల్స్, ప్రోపేన్ ఎక్లిప్స్డ్ పొటెన్షియల్ ఎనర్జీ 13.8 కిలోజౌల్స్. డిఫరెన్స్ ఎంతరా అంటే 1.8. ఈ 1.8 డిఫరెన్స్ అనేది ఎలా వస్తుందిరా అంటే స్టీరిక్ హిండరెన్స్, స్టీరిక్ స్టార్షన్ అదే బిట్వీన్ CH3 అండ్ H. ఓకే, దిస్ ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ ఈథేన్ అండ్ ప్రోపేన్. కాబట్టి ప్రోపేన్లో కూడా రెండే కన్ఫార్మర్లు ఉన్నాయి, ఒకటి ఎక్లిప్స్డ్, రెండవది స్టాగర్డ్. నెక్స్ట్, ప్రోపేన్ కన్నా ఒక్క కార్బన్ ఎక్కువ ఉన్నటువంటి ఆల్కేన్ చూద్దాం. దట్ ఈస్ ద బ్యూటేన్. ఇది చాలా ఇంపార్టెంట్, బ్యూటేన్. సో ఈ బ్యూటేన్లో ఉన్నటువంటి కన్ఫార్మర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో దిస్ ఈస్ ద బ్యూటేన్, కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ బ్యూటేన్. చూడండి, నౌ లెట్ us కన్సిడర్ rotation about the C2C3 bond of butane. C2C3 bond of butane. బాగా జాగ్రత్తగా చూడండి. ఈ C2C3 మధ్య ఉన్నటువంటి ఈ బాండ్ను మనం రొటేట్ చేయాలి అంటున్నాం. అంటే ఇది ఎలా ఉంటుంది? C2ను దీన్ని తీసినట్లయితే ఒక CH3, ఇది ఒక CH3, అంటే ఈథేన్ అయిపోతుంది. సో ఈథేన్లో ఇటువైపు ఒక హైడ్రోజన్ ప్లేస్లో మీథేన్, ఇటువైపు కూడా ఒక హైడ్రోజన్ ప్లేస్లో మీథేన్ పెట్టేస్తే మనకు బ్యూటేన్ అయిపోయింది. బ్యూటేన్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, రైట్. ద బ్యారియర్స్ టు రొటేట్ అబౌట్ the C2C3 bond in butane are larger than for rotation about the C-C bond in ethane. ఈథేన్లో C-C బాండ్ రొటేషన్తో ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఈ బ్యూటేన్లో కూడా C2C3 కార్బన్ మధ్య రొటేషన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. లార్జ్ ఇనఫ్, but still not large enough to prevent the rotations that lead to all possible butane conformers. మరి ఆ విధంగా ఉన్నటువంటి రొటేషన్ చేసినప్పుడు మనకు కావలసినటువంటి కన్ఫార్మర్స్ అనేటివి ఏర్పడతాయి. ఇంతకుముందే చెప్పాం మనం నిన్నటి క్లాస్లోనే, ఎవ్రీ 60 degrees రొటేట్ చేసినట్లయితే కొత్త కన్ఫార్మర్స్ వస్తూ ఉంటాయి అన్నాం. కానీ ఈథేన్లో ప్రోపేన్లో మనం 60 degree తిప్పితే కూడా ఏంటంటే ఎక్లిప్స్ స్టాగర్డ్లే వచ్చాయి. కానీ బ్యూటేన్లో ఏంట్రా అంటే వెరైటీ ఫామ్స్ వస్తున్నాయి. సో ద ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యారియర్స్ టు బాండ్ రొటేషన్ ఆర్ లార్జర్ కాల్డ్ టార్షనల్ స్ట్రెయిన్ and include the repulsion interactions called steric hindrance between electron clouds of the bonded groups. మరి ఇక్కడ
రెండు ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటున్నాడు. ఒకటి టార్షనల్ స్ట్రెయిన్, రెండవది స్టీరిక్ హిండరెన్స్ క్రౌడ్. స్టీరిక్ హిండరెన్స్ క్రౌడ్. మరి దీనివల్ల మనకు ఎన్ని కన్ఫార్మర్స్ వస్తాయో చూద్దాం. చూడండి, ఇన్ బ్యూటేన్ torsional strain results from steric hindrance between the terminal methyl groups and hydrogen atoms at C2 and C3 and form steric hindrance directly between the two methyl groups. మరి బ్యూటేన్లో C2 కార్బన్ దగ్గర C3 కార్బన్ దగ్గర కనుక తీసుకున్నట్లయితే C2 కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్లు ఒక మిథైల్ గ్రూపు, అలానే C3 కార్బన్ దగ్గర కూడా రెండు హైడ్రోజన్లు ఒక మిథైల్ గ్రూపు ఉన్నాయి. దీనివల్ల ఏంట్రా అంటే రెండు మిథైల్ గ్రూపుల మధ్య ఉన్నటువంటి స్టీరిక్ క్రౌడింగ్స్ వల్ల, అలానే మిథైల్ హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి స్టీరిక్ క్రౌడింగ్ వల్ల మనకు కన్ఫర్మేషన్లో ఎనర్జీలో తేడా ఏర్పడి మనకు టోటల్గా ఈ 2 మిథైల్ గ్రూప్స్ ఈ హైడ్రోజన్ల మధ్య ఉన్నటువంటి ఈ ఇంటరాక్షన్స్ వల్ల, ఈ స్టీరిక్ రిపల్షన్స్ వల్ల, ఈ స్టీరిక్ క్రౌడింగ్ వల్ల, ఈ టార్షనల్ స్ట్రెయిన్ వల్ల బ్యూటేన్ అనేది మనకి ఏంట్రా అంటే మొత్తం 6 కన్ఫార్మర్స్ మనకు ఇస్తుంది. కాబట్టి బ్యూటేన్లో ఉన్నటువంటి కన్ఫార్మర్స్ ఎన్ని అంటే 6 అని చెప్పాలి. ఈథేన్లో ప్రోపేన్లో ఉన్నటువంటి కన్ఫార్మర్స్ ఎన్ని రా అంటే 2 అని చెప్పాలి. ఓకేనా? ఈథేన్లో 2, ప్రోపేన్లో 2, కానీ బ్యూటేన్లో ఎన్ని వచ్చినాయి? 6 వచ్చాయి అంటున్నాడు. మరి ఆ 6 ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, కింద ఈ డయాగ్రామ్ ఇచ్చాడు, దీన్ని జూమ్ చేస్తాను నేను. Now let us see. Very interesting. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది CH3, CH2, CH2. నెక్స్ట్ బ్యాక్ సైడ్ CH3 ఉంది కదా, CH2, CH3 అంటే CH2, CH3. దిస్ ఈజ్ ద బ్యూటేన్. అంటే ఇది రెండవ కార్బన్ అనుకున్నట్లయితే దాని బ్యాక్ సైడ్ ఉండేది ఏంటంటే మూడవ కార్బన్. మూడవ కార్బన్ ఏంటి? 2 హైడ్రోజన్లు ఒక మిథైల్ గ్రూప్. రెండవ కార్బన్ కూడా ఏంటి? 2 హైడ్రోజన్లు ఒక మిథైల్ గ్రూప్. సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఇది మిథైల్ గ్రూపే, ఇది మిథైల్ గ్రూపే. దీని మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 180, కంప్లీట్గా 180 డిగ్రీస్ ఉందా? ఉంది, 180 డిగ్రీస్ వచ్చిందా? సో ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఏంట్రా అంటే దూరంగా ఉన్నాయి. 2 పెద్ద గ్రూపులు దూరంగా ఉన్నప్పుడు ఏంట్రా అంటే వాటి మధ్య రిపల్షన్స్ కూడా ఏంట్రా అంటే అంత ఉండవు. కాబట్టి ఇక్కడ టార్షనల్ స్ట్రెయిన్, స్టీరింగ్ స్ట్రెయిన్ ఇవి రెండు కూడా ఏంట్రా అంటే ఆల్మోస్ట్ 0. అందుకే ఇది కంప్లీట్గా ఏంట్రా అంటే స్టాగర్డ్ మాదిరిగా అనిపిస్తుంది. స్టాగర్డే, ఇక్కడ హైడ్రోజన్ పెడితే ఈథేన్ అవుతుంది, దాన్ని స్టాగర్డ్ అన్నాం కదా. ఇప్పుడు ఆ 2 హైడ్రోజన్ బేస్లో మిథైల్ గ్రూపులు పెట్టాం కాబట్టి 180 డిగ్రీస్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏంటంటే కంప్లీట్లీ స్టాగర్డ్. ఈ స్టాగర్డ్ ఫామ్కి ఒక పేరు పెట్టారు, ఏమన్నారంటే యాంటీ, ANTI. ఏమంటారు? యాంటీ. ఏమంటారు? యాంటీ, ANTI, యాంటీ. ఈ యాంటీ అనేది ఏంట్రా అంటే స్టాగర్డ్. యాంటీని ఏమంటారు? స్టాగర్డే. కానీ ఈ స్టాగర్డ్కి యాంటీ, ఎందుకు దీని యాంటీ అన్నాడనేది తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి స్టాగర్డ్ కన్నా యాంటీ అనడమే సమంజసము అంటాం, యాంటీ. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది సేమ్ సెకండ్ కార్బన్ అనుకుంటున్నాం. ఈ సెకండ్ కార్బన్లో
CH2, ఓకే, CH3, సెకండ్ కార్బన్, 2 హైడ్రోజన్లు, ఒక మిథైల్ గ్రూప్. నెక్స్ట్ అలానే థర్డ్ కార్బన్, ఇది రౌండ్గా ఉన్నటువంటి థర్డ్ కార్బన్ అనుకుంటున్నాం. దాంట్లో కూడా 2 హైడ్రోజన్లు, ఒక మిథైల్ గ్రూప్ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు దీనికి మధ్యలో ఏంట్రా అంటే ఈ రెండింటి మధ్య చూడండి 2 మిథైల్ ఏంట్రా అంటే కొంచెం పక్కనే ఉన్నాయి. దీంతో కంపేర్ చేస్తే 180 లేదు, ఇది 60 డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి సో ఇక్కడేమో రిపల్షన్స్ అనేటివి ఏంటంటే కంప్లీట్గా యాబ్సెంట్, కానీ ఇక్కడ కొంచెం ఉండడానికి పాసిబిలిటీ ఉంది. దీన్ని మనం ఏమంటానంటే గౌషే అంటాం. ఏమంటాం? గౌషే. అయితే ఈ మిథైల్ గ్రూపు రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు. నేను చెప్తున్నాను కాబట్టి నాకు ఇది రైట్ అవుతుంది, నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇది నీకు లెఫ్ట్ అవుతుంది. కాబట్టి నాకు ఇది రైట్ అయినప్పుడు నీకు లెఫ్ట్ కావచ్చు. ఈ మిథైల్ గ్రూప్ ఇట్లా ఉండొచ్చు, లేదా ఇటువైపు ఉండొచ్చు. ఇటువైపు మిథైల్ గ్రూప్ ఉన్నా, ఇటువైపు మిథైల్ గ్రూప్ ఉన్నా, పక్క 2 మిథైల్ గ్రూపుల మధ్య 60 డిగ్రీస్ బాండ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి, డైహైడ్రల్ యాంగిల్ కాబట్టి దీన్ని మనం గౌషే అంటాం. అదే ఇక్కడ రాశాను చూడండి, CH3 గౌషే. క్లియర్ సార్? మీరు మొత్తం 6 అన్నారు కదా, ఇక్కడ మాకు 2 చూపించారేంటి అంటే ఈ 2 సిమిలర్గానే ఉన్నాయి, 2 చూపించారేంటి అంటే చూడండి, ఇప్పుడు మొత్తం 6 కన్ఫార్మర్లు ఎలా ఉంటాయో చూపిస్తా. చూడండి, ఇంతకుముందు చూపించినటివే ఇక్కడ, కాకపోతే ఏంటంటే దీన్ని చూపిస్తున్నాను. ద స్టాగర్డ్ యాంటీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ద 2 ఈక్వివాలెంట్ స్టాగర్డ్ గౌషే కన్ఫర్మేషన్స్. గౌషే కన్ఫర్మేషన్స్ కన్నా ఈ యాంటీ అనేటువంటి ఈ స్టాగర్డ్ ఫామ్ అనేది మోర్ స్టేబుల్ అంటున్నాడు. ఎందుకంటే ఇన్ ద యాంటీ కన్ఫర్మేషన్ ద 2 CH3 గ్రూప్స్ ఆర్ on opposite sides of the structure. In the Gaussian conformations, the 2 groups are within van der Waals repulsion interactions distance and 3.8 kilojoules per mole of steric strain energy is introduced. కాబట్టి మనకున్నటువంటి ఈ గౌషేలో ఏంటంటే పక్కన మిథైల్ గ్రూప్స్ ఉండడం వల్ల, అక్కడ వాన్ డెర్ వాల్స్ స్టీరిక్ ఇంటరాక్షన్స్ వల్ల అక్కడ రిపల్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అందుకు 3.8 కిలో జౌల్స్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది అంటున్నాడు. అంటే ఎనర్జీ ఉంది అంటే అది అన్స్టేబుల్ అన్నట్లే కదా. కాబట్టి యాంటీకి ఎనర్జీ లేదు అంటే స్టేబుల్. సో ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. కాబట్టి ఎనర్జీ ఉంది అంటే స్టెబిలిటీ తక్కువ, ఎనర్జీ లేదు అంటే స్టెబిలిటీ ఎక్కువ. ఇది సరే సార్, మరి 6 కన్ఫర్మర్లు ఏవి చెప్తానన్నారు కదా, చెప్పండి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. 6 కన్ఫర్మర్స్ ఆఫ్ బ్యూటేన్. దీస్ ఆర్ ద కన్ఫార్మర్స్ ఆఫ్ బ్యూటేన్. చాలా జాగ్రత్తగా చూడండి. నంబర్ 1 ఏంటిది? యాంటీ. అవునా? దిస్ ఈజ్ ద యాంటీ. దిస్ ఈజ్ ద యాంటీ. 2 CH3 గ్రూపులు ఏంట్రా అంటే 180 డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి 180 డిగ్రీస్ అనుకున్నాం ఈ యాంగిల్. ఈ 180 డిగ్రీస్ యాంగిల్ కాబట్టి మనకు మిథైల్ గ్రూప్స్ ఏంటంటే ఫార్ అవే. కాబట్టి దెర్ ఈజ్ నో టార్షనల్ స్ట్రెయిన్, స్టీరిక్ హిండరెన్స్. కాబట్టి స్టేబుల్. ఈ స్టేబుల్గా ఉన్నటువంటి ఈ స్టాగర్డ్నే మనం ఏమంటున్నాం? యాంటీ. యాంటీ అనేది నంబర్ 1 అనుకో. అనకడానికి ఏంటి, నంబర్ అటు ఇటు ఏమైనా కావచ్చు. రైట్. ఇప్పుడు ఇది చూడండి, CH3H. CH3H ఎక్కడ చూసినా CH3H 2 హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ని ఏమంటానంటే మనం ఎక్లిప్స్డ్ అంటాం, మనకు తెలుసు. కాబట్టి ఈథేన్ కనుక అయితే హెచ్లు వస్తాయి కాబట్టి హెచ్ పక్కనే కనుక ఉంటే దాన్ని మనం ఎక్లిప్స్డ్ అన్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చరు ఈ 2 ఈ 6 2 ఒకటే చూసుకోండి. 2 and 6
2 and 6 ఇవి రెండు ఒకటే కదా. ఏంటి ఇవి? ఎక్లిప్స్డ్. ఏంటిది ఇది? ఎక్లిప్స్డ్. బాగుంది. ఇప్పుడు ఈ నాలుగవ దాన్ని చూద్దాం. చూడండి, ఈ నాలుగవది 2, 6కి ఇంచుమించు ఒకే విధంగా ఉన్న ఒక్క చోట మాత్రం తేడా ఉంది. ఈ హైడ్రోజన్ బాగుంది సార్. ఇక్కడ హైడ్రోజన్ ఉంది. 2 H' ఉంటే ఇక్కడ ఏంట్రా అంటే కేవలం ఒకటే ఉంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందిరా అంటే CH3 వచ్చింది. చూడండి, ఇక్కడ CH3H ఉంది, కానీ ఇక్కడ CH3 0 degrees డైహైడ్రల్ యాంగిల్ దగ్గర ఉన్నాయి. మరి ఇక్కడ ఏంట్రా అంటే CH3H ఆల్రెడీ ఈథేన్లోనే మనం చూసాం. హైడ్రోజన్ ఏంటంటే ఎక్లిప్స్డ్, అన్స్టేబుల్. ఎందుకన్నామంటే ఎలక్ట్రాన్ క్లౌడ్, స్టీరిక్ ఇండరెన్స్ అని మాట్లాడినాం. ప్రోపేన్లో కూడా ఎక్లిప్స్డ్ ఏంట్రా అంటే మిథైల్ గ్రూప్కి హైడ్రోజన్స్కి మధ్యలో 1.8 kJ ఎనర్జీ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఎక్లిప్స్డ్ ఈస్ అన్స్టేబుల్ అన్నాం. ఈథేన్ ఎక్లిప్స్డ్ కన్నా ప్రోపేన్ ఎక్లిప్స్డ్ అనేది చాలా అన్స్టేబుల్ అన్నాం. మరి అలానే ఇక్కడ ఏంట్రా అంటే CH3H ప్రోపేన్ల మాదిరే ఉంది. ఇంకొకటి ఉంది CH3H, 2 వచ్చినాయి CH3Hలు. అంటే ప్రోపేన్లో డబుల్, అంటే 1.8 అంటే 3.6 అనుకోవచ్చా? 1.8 మొత్తం ఎంత? 3.6. అంటే 3.6 kJ/mol ఎనర్జీ అనేది ప్రోపేన్ కన్నా ఎక్కువ ఉన్నట్లే కదా. ఎస్, దట్ ఈస్ ద ఎక్లిప్స్డ్. అంటే 2, 4కు ఏంట్రా అంటే 3.8 kJ ఎనర్జీ మనకి ఇక్కడ ఈ ప్రోపేన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఓకే, మరి ఇది ఎక్లిప్స్డే కదా, మరి ఇది కూడా ఎక్లిప్స్డే కదా. CH3 ఇక్కడ ఏంటి? ఇక్కడ CH3H మాత్రమే ఉంటే చూడండి, ఇందులో CH3H మాత్రమే ఉంటే ఇందులో CH3 ఉంది. అబ్బో, ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ 2 మిథైల్ గ్రూప్ అన్నప్పుడు ఇంకా స్టీరిక్ క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఎక్లిప్స్డ్కి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ అవసరం అవుతుంది. మరి 3 ఎక్లిప్స్డ్ ఉన్నాయి కాబట్టి మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్లిప్స్డ్కి నేను ఒక పేరు పెడతా. ఏంట్రా అంటే ఈ ఎక్లిప్స్డ్ నేను ఏమంటానంటే ఫుల్లీ ఎక్లిప్డ్ అంటాం. అంటే ఫుల్గా స్ట్రెయిన్ ఉంది కాబట్టి దీన్ని ఫుల్లీ ఎక్లిప్డ్ అంటాం. ఇక్కడ పార్షియల్ స్ట్రెయిన్ ఉంది కాబట్టి దీన్ని పార్షియల్లీ ఎక్లిప్స్డ్ అంటాం. పార్షియల్లీ ఎక్లిప్స్. చూడండి, ఈ రెండింటికి పొటెన్షియల్ ఎనర్జీ ఒకే విధంగా ఉంటుంది. దీనికి పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నిటికన్నా అన్స్టేబుల్. 2 మిథైల్ గ్రూప్ పక్కన ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంట్రా అంటే మిథైల్ హైడ్రోజన్ దూరంగా ఉన్నాయి. ఇక్కడేమో మిథైల్ హైడ్రోజన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ దూరంగా ఉన్నాయి కాబట్టి సెకండ్తో కంపేర్ చేస్తే 5థ్కి కొంత ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, 6th దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4th దానికి అంటే ఈ స్ట్రక్చర్ని నేను ఏమంటానంటే ఫుల్లీ ఎక్లిప్డ్ అంట. నేను రాస్తా, ఫుల్లీ ఎక్లిప్డ్. దీన్ని ఏంట్రా అంటే పార్షియల్ ఎక్లిప్డ్. దీన్ని ఏంట్రా అంటే గౌషే. దీన్ని ఏమంటానంటే యాంటీ. ఇప్పుడు నేను ఆర్డర్ రాస్తాను చూడండి. ఆర్డర్ ఏంట్రా అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆర్డర్ రాస్తా. దానికి రివర్స్ వచ్చేసి స్టెబిలిటీ ఆర్డర్ ఉంటుంది. దీనికి ఆర్డర్ ఏంట్రా అంటే చూడండి, ఫుల్లీ ఎక్లిప్డ్ అన్నిటికన్నా ఎక్కువ, తర్వాత పార్షియల్ ఎక్లిప్డ్, తర్వాత గౌషే, తర్వాత యాంటీ. ఇది ఆర్డర్. మరి ఈ ఆర్డర్ని నేను ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్లో చూపిస్తాను.
పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్ కన్నా ఇంతకుముందు చెప్పినది చూడండి. ద యాంటీ కన్ఫర్మేషన్ 1 ఫస్ట్ ఫార్మ్ అంటే మిథైల్ గ్రూప్ 180 degreesలో ఉన్నాయి కదా, దాన్ని మనం యాంటీ అన్నాం. డస్ నాట్ హ్యావ్ టార్షనల్ స్ట్రెయిన్ ఫ్రమ్ స్టీరిక్ ఇండరెన్స్ బికాస్ ద గ్రూప్స్ ఆర్ స్టాగర్డ్ అండ్ ద మిథైల్ గ్రూప్స్ ఆర్ ఫార్ అపార్ట్. చెప్పాను కదా దూరంగా ఉన్నాయని. ద యాంటీ కన్ఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్, అందుకే ఇది స్టేబుల్. The methyl groups in the Gaussian conformations, third and fifth are Gaussian enough to each other that the dispersion forces between them are repulsive. The electron clouds of the two groups are so close that they repel each other. This repulsion causes the Gaussian conformation to have approximately 3.8 kilojoules per mole more energy than the antiform. యాంటీఫామ్తో కంపేర్ చేస్తే గౌషే అనేది 3.8 kilojoules ఎనర్జీ ఎక్కువ. ఓకే చూడండి. ద ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ 2, 4, 6 మూడుని ఎక్లిప్స్డ్ అన్నాం. represent energy maximum in the potential energy diagram. Eclipsed conformation 2 and 6 have repulsive dispersion forces arising from the eclipsed methyl groups and hydrogen atom. 2 and 4 చూడండి. ఈ 2 and 4 ఏమున్నాయి? మిథైల్ హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి అదే చెప్తున్నాడు. So in the 2 and 4 have repulsive dispersion forces arising from the eclipsed methyl group and hydrogen atom. Okay. Eclipsed conformation 6th has the greater energy of all because of the added large repulsive dispersion forces between the eclipsed methyl groups as compared to 2 and 6. చూడండి ఇక్కడ రెండు మిథైల్ గ్రూప్స్ ఏంటంటే చూడండి, ఈ రెండు మిథైల్ గ్రూప్స్ ఫుల్లీ ఎక్లిప్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఈ మిథైల్ హైడ్రోజన్ 2, పోల్చినప్పుడు ఈ 4వ దానికి ఎక్కువ రిపల్షన్ ఎక్కువ. చూడండి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ 4 has the greatest energy of all because of the added large repulsive dispersion forces between the eclipsed methyl groups of compared to 2 and 6. So this is the reason anti enduku stable, fully eclipsed enduku unstable అన్న దానికి రీజన్ నేను చెప్పినది ఇక్కడ వర్డ్స్ రూపంలో ఉంది. మరి ఇప్పుడు ఎనర్జీ డయాగ్రామ్ చూద్దామా? ఎస్, దిస్ ఇస్ ద ఎనర్జీ డయాగ్రామ్, బ్యూటిఫుల్ డయాగ్రామ్. చూడండి పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇదేంట్రా అంటే యాంటీ, దిస్ ఇస్ ద యాంటీ 0 degrees, కంప్లీట్గా 180 degrees ఇది స్టేబుల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఎక్లిప్స్డ్, పార్షల్ ఎక్లిప్స్డ్ అన్నాం. CH3H కనుక ఉంది అంటే పార్షల్ ఎక్లిప్స్డ్ అనుకోండి. 2 CH3లు కనుక ఉంటే దాన్ని ఫుల్లీ ఎక్లిప్స్డ్ అనుకోండి. ఇది ఫుల్లీ ఎక్లిప్డ్, ఇది పార్షల్ ఎక్లిప్డ్. చూడు ఈ రెండు పార్షల్ ఎక్లిప్డ్ కాబట్టి వీటి ఎనర్జీ ఎంత అంటే 16 kilojoules. ఇది ఫుల్లీ ఎక్లిప్డ్ కాబట్టి అన్స్టేబుల్ కాబట్టి ఎంత అంటే 19 kilojoules. బాగుంది. ఈ రెండు గౌషి అన్నాం కదా, గౌషి ఎనర్జీ ఎంత అంటే 3.8 ఎనర్జీ, 3.8 kilojoules energy. So this is the potential energy diagram of butane. అర్థమైంది అనుకుంటా. సో ఈథేను ప్రోపేన్లో ఏంట్రా అంటే 2 కన్ఫార్మర్స్ ఎక్లిప్స్డ్ స్టాగర్డ్, కానీ బ్యూటేన్లో మొత్తం 6 కన్ఫార్మర్స్ ఉన్నాయి. ఆ 6 కన్ఫార్మర్స్లో స్టేబుల్ ఎవర్రా అంటే యాంటీ అనాలి, అన్స్టేబుల్ ఎవడు అనాలంటే ఫుల్లీ ఎక్లిప్డ్. నెక్స్ట్
ఇప్పుడు క్వశ్చన్ ఏంట్రా అంటే మనకు కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్ ఏంట్రా అంటే వాట్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ గౌషే 3.8. సరే, స్టాగర్డ్ నుంచి చూడండి, స్టాగర్డ్ అంటే యాంటీ నుంచి గౌషేగా కన్వర్ట్ కావాలి అంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది? 3.8. బాగుంది. ఇప్పుడు యాంటీ నుంచి పార్షల్ ఎక్లిప్డ్గా మారాలి అంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందంటే 16 కిలో జౌల్స్. ఒకవేళ యాంటీ నుంచి ఫుల్లీ ఎక్లిప్డ్గా మారాలి అంటే ఎంత ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది? 19 కిలో జౌల్స్. 19 కిలో జౌల్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఫుల్లీ ఎక్లిప్డ్కి పార్షల్లీ ఎక్లిప్డ్కి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 3 కిలో జౌల్స్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవే సింపుల్గా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇవే. కాబట్టి సో కంప్లీట్గా మనకు కాన్సెప్ట్ కనుక తెలిస్తే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద కన్ఫర్మేషనల్ అనాలసిస్ ఆఫ్ ఆల్కేన్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం సైక్లో ఆల్కేన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్.